తాపీ పని కోసమని వచ్చి ఆ ఇంట్లోనే ముగ్గురు వ్యక్తులు వారి చేతివాటం చూపించిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. పేరంపేట గ్రామానికి చెందిన చింతపల్లి రామాంజనేయులు, నక్కా శ్రీను, ఎడ్లపల్లి విజయరాజు అనే ముగ్గురు వ్యక్తులు పట్టణంలో ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో తాపీ పని కోసం వచ్చారు. పనిచేస్తున్న సమయంలో రిటైర్డ్ టీచర్ భార్య కళ్లలో కారం కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాల తాడును లాక్కుని పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 2 లక్షల విలువైన 4 కాసుల మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ రోజు 23వ తారీఖు 2 కుర్రాళ్ళు బయట పనిచేస్తూ ఉండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం జల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవటం జరిగింది. వాళ్ళని మన సిఐ గారు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చకచక్యంగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవి వెరిఫై చేసాం. ఇప్పటి వరకు అయితే పాత నేరాలు రికార్డెడ్గా ఎక్కడా కూడా లేవు. వాళ్ళ మీద షీట్లు తెరిచి ఇక మీదట వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ రోజు 23వ తారీఖు 2 కుర్రాళ్ళు బయట పనిచేస్తుండగా ఒక కుర్రాడు వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం జల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవటం జరిగింది. వాళ్ళని మన సిఐ గారు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చకచక్యంగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది.